హాయ్ ఫ్రెండ్స్, సూరజ్ వెంద్రముడు ప్రధాన పాత్ర పోషించిన ఉన్ని గోవిందరాజు దర్శకత్వం వహించిన హెవెన్ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ జియో హాట్‌స్టార్లో లభిస్తుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఎలా ఉందో ఈ సినిమా ఇప్పుడు చూద్దాం. పీటర్ అనే పోలీస్ ఆఫీసర్ కొడుకు హత్య చేయబడతాడు. తన కొడుకుని హత్య చేసింది ఎవరో కనుక్కోవడం కోసం పీటర్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీనికంటే ముందు ఓ కాలేజ్ పిల్లలు అడవిలోకి వెళ్ళినప్పుడు కుళ్ళిపోయిన శవం ఒకటి కనబడుతుంది. ఆ కేసుని డీల్ చేస్తూ ఉంటాడు బిజయ్ కురువిల్లా. ఆ కేసులో హంతకుడిగా పోలీస్ ఆఫీసర్ పీటర్ని కోర్టులో నిలబెడతాడు. బిజయ్ కురువిల్లా కుళ్ళిపోయిన శవం కేసులో పోలీస్ ఆఫీసర్ పీటర్కి సంబంధం ఏంటి, అలాగే పీటర్ కొడుకు హత్య కేసులో దొరికింది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి. కథని అటు తిప్పి ఇటు తిప్పి ఉన్ని గోవిందరాజ్ ప్రేక్షకుల్ని తికమక పెడతాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి చక్కగా ముళ్ళన్నీ విప్పుతాడు. అయితే ఈ సినిమాకి పెద్ద ఫాల్ట్ ఏంటి అంటే సినిమా అంతా 50% స్లో మోషన్ షాట్లో ఉంటాయి. అంబులెన్స్ ఆగడం కూడా స్లో మోషన్లో ఉంటుంది. హీరో గుళ్ళోకి వెళ్ళడం కూడా స్లో మోషన్లో ఉంటుంది, అదే చర్చిలోకి. అలాగే పోలీస్ ఆఫీసర్ నడవడం కూడా స్లో మోషన్లో ఉంటుంది. చాలా స్లో మోషన్ షాట్స్ ఉంటాయి. వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా స్లోగా ప్యాథాస్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అయినా పర్వాలేదు, సూరజ్ వెంద్రముడు అద్భుతంగా చేశాడు. అలెన్సియర్ లే లోపెజ్ కూడా సుకుమార్ పిల్లై పాత్రలో బాగా చేశాడు. సుదేవ్ నాయర్ బిజయ్ కురువిల్ల పాత్ర ఆకట్టుకుంటుంది. మెయిన్ విలన్గా నటించిన దీపక్ పరంబోల్ సూపర్గా చేశాడు. అలాగే జాఫర్ ఇడుక్కి కూడా బాగా చేశాడు. ఈ సినిమా చూసే కొద్దీ ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. పైగా తెలుగులో ఉంది, చక్కగా చూసేయచ్చు. నిమిషా సజయన్ క్లైమాక్స్లో ఒక చిన్న లాయర్ పాత్ర పోషించింది. పెద్దగా అవసరమైన పాత్ర కాదు అది, ఓ చిన్న పాత్ర. దాన్ని వేరే వాళ్ళు ఎవరు పోషించినా పర్వాలేదు, అంటే స్టార్ క్యాస్ట్ని యాడ్ చేశారు అంతే. సూరజ్ వెంద్రముడు అద్భుతంగా పోషించాడు పాత్రని. ఇన్వెస్టిగేషన్ జరిగే విధానం కూడా బాగుంటుంది. మెల్లిగా క్రైమ్ లోతుల్లోకి వెళ్లే కొద్దీ కొత్త కొత్త పాత్రలు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కడా కూడా అసభ్యకరమైన సన్నివేశాలు లేవు, క్రైమ్ సన్నివేశాలు మాత్రం ఉన్నాయి. రక్తపాతం అంతగా లేదు. ఫ్యామిలీతో కలిసి సినిమాను చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?